మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతుంది. మే 7 నుంచి మే 31 వరకు 28 డేస్ జరగబోతుంది. 120 కంట్రీస్ నుంచి కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ పాల్గొనబోతున్నారు. ఇది 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్. ఇండియాలో థర్డ్ టైమ్ జరుగుతుంది. బెంగుళూరు అండ్ ముంబై తర్వాత థర్డ్ టైమ్ తెలంగాణలో, హైదరాబాద్‌లో ఈ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో దీనిని ఆర్గనైజ్ చేయడానికి 54 క్రోర్స్‌ని ఖర్చు చేస్తున్నారు. దీనిలో 27 క్రోర్స్ తెలంగాణ గవర్నమెంట్ భరిస్తే రిమైనింగ్ అమౌంట్ అని స్పాన్సర్‌షిప్స్ ద్వారానే రాబోతుంది. సో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్‌ని ఇక్కడ కండక్ట్ చేయడం వలన హైదరాబాద్‌కి వచ్చే లాభం, తెలంగాణ, ఇండియాకి వచ్చే లాభం ఏంటో చూద్దాం. ఈ ఈవెంట్‌ని గ్లోబల్ మీడియా కవరేజ్ చేస్తుంది. 120 కంట్రీస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ తెలంగాణలోని హిస్టారికల్ ప్లేసెస్‌ని, హైదరాబాద్‌లోని హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటిని కూడా సందర్శిస్తారు. యాదగిరిగుట్ట టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప టెంపుల్, చార్మినార్ లాంటి అన్ని రకాల హిస్టారికల్ ప్లేసెస్‌ని వీళ్ళు సందర్శిస్తారు. సో అలా సందర్శించినప్పుడు గ్లోబల్ మీడియా కవరేజ్ ద్వారా ఇంటర్నేషనల్ వైజ్‌గా ఈ న్యూస్ అనేది వెళ్తుంది. అండ్ ఇంటర్నేషనల్ టూరిజం దీని ద్వారా బలపడబోతుంది. అలాగే వీళ్ళు ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా పాల్గొనబోతున్నారు. మేజర్ హాస్పిటల్స్‌ని కూడా సందర్శించబోతున్నారు. దీని ద్వారా మెడికల్ టూరిజం కూడా డెవలప్ అవ్వబోతుంది. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్‌ని ఇక్కడ కండక్ట్ చేయడం ద్వారా హైదరాబాద్ ఇట్లాంటి గ్లోబల్ ఈవెంట్స్‌ని ఇంకెన్నో సో ఇక్కడ కండక్ట్ చేసే కెపాసిటీ హైదరాబాద్‌కి ఉంది. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాంటి సేఫ్టీ, అట్లాంటి కల్చర్ ఇక్కడ ఉంది అని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి హైదరాబాద్ గురించి తెలుస్తుంది. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ అవుతుంది. దీని ద్వారా రెవెన్యూ కూడా జనరేట్ చేయబడుతుంది.